ప్లాంట్ చూసారా ఎంత పూత వస్తుందో చూడండి. ఇది బార్బడో చెర్రీ. ఈ మధ్యన మీకు కాయలు పెట్టాను, చట్నీ పెట్టాను. ఇదిగోండి. సో కొంచెం కష్టపడాలి ఫ్రెండ్స్. ఇదిగోండి. సో ఇదిగోండి. దీని కాయల ఎట్లా ఉన్నాయి, ఇవి పండుతాయి. ఈ పువ్వు వచ్చి ఈ కాయలు ఎట్లా పండుతాయి. సో చూడండి ఎట్లా ఉందో ప్లాంట్. కుండీలో పైనుంచి తెచ్చిన కుండీలండి ఇవన్నీ. ఇక్కడ సరిగ్గా నేనేం మట్టిలోకి రాలేకపోతున్నాను, కేర్ తీసుకోలేకపోతున్నాను. కొన్ని మొక్కలు అయితే చచ్చిపోతున్నాయండి. ఏ మొక్క చచ్చిపోయిందో కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ మొక్కలన్నీ నాకు ఫస్ట్ టైం కదా చూడటం. అటు పండ్లు గుర్తుపట్టడం నాకు కూడా కష్టమైపోతుంది. సో చూడండి ఎట్లా ఉన్నాయి. మొన్నే వచ్చినాయి కాయలు. దీనికి ఎట్లా ఉన్నాయి చూడండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇది కూడా వచ్చింది కానీ చచ్చిపోయింది. అది ఒకటి అక్కడ కూడా అండి చూడు, కుండీలో రాలిపోయింది. అదిగో చూడండి ఇట్లా వస్తున్నాయి, ఇట్లా పోతున్నాయి. కానీ చిన్న చెట్టు కదండి, దానికి అంత ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు. ఇంకా కొంచెం పెరిగితే బాగుంటుందని. ఎట్లా ఉంది మా సీతాఫల్. దిస్ ఈజ్ పాండన్ ప్లాంట్, అన్నపూర్ణ ప్లాంట్ అండి. ఇది చాలా ఉన్నాయి నా దగ్గర ఇవి. సో చూసారు కదా, అన్నపూర్ణ ప్లాంట్. ఫ్రెండ్స్ ఈ ప్లాంట్ చూసారా ఎంత పూత వస్తుందో చూడండి. ఇది బార్బడో చెర్రీ. ఈ మధ్యన మీకు కాయలు పెట్టాను, చట్నీ పెట్టాను. ఇదిగోండి. సో కొంచెం కష్టపడాలి ఫ్రెండ్స్. ఇదిగోండి. సో ఇదిగోండి. దీని కాయల ఎట్లా ఉన్నాయి, ఇవి పండుతాయి. ఈ పువ్వు వచ్చి ఈ కాయలు ఎట్లా పండుతాయి. సో చూడండి ఎట్లా ఉందో ప్లాంట్. కుండీలో పైనుంచి తెచ్చిన కుండీలండి ఇవన్నీ. ఇక్కడ సరిగ్గా నేనేం మట్టిలోకి రాలేకపోతున్నాను, కేర్ తీసుకోలేకపోతున్నాను. కొన్ని మొక్కలు అయితే చచ్చిపోతున్నాయండి. ఏ మొక్క చచ్చిపోయిందో కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ మొక్కలన్నీ నాకు ఫస్ట్ టైం కదా చూడటం. అటు పండ్లు గుర్తుపట్టడం నాకు కూడా కష్టమైపోతుంది. సో చూడండి ఎట్లా ఉన్నాయి. మొన్నే వచ్చినాయి కాయలు. దీనికి ఎట్లా ఉన్నాయి చూడండి. థ్యాంక్ యూ.